విషయంలో మనకు బైబిల్ గ్రంథము ఆదికాండము నుండి ప్రకటన వరకు మనకేమి నేర్పిస్తుంది? మొట్టమొదటిగా దేవుడు ఆదాము అవ్వలను సృష్టించాడు. ఆ సృష్టి ఒక భాగములో దేవుడు వారికి మొదటిగా ప్రాణం ఇచ్చాడు. రెండవదిగా దేవుడు ఆదాము అవ్వకు ఏమిచ్చాడు? తన స్వరూపమునిచ్చాడు. దేవునికి స్తోత్రములు. ఈరోజు మనమందరము చక్కగా కనబడుతున్నామంటే ఇది మన పరమ తండ్రిలో ఉంటున్న ఒక స్వరూపమే. మూడవదిగా జీవమిచ్చాడు. తర్వాత నాలుగవదిగా మనము చూసిన తర్వాత దేవుడు జ్ఞానమునిచ్చాడు. ఐదవదిగా మనం వచ్చినట్లయితే దేవుడు ఒక తోటనిచ్చాడు. ఆ తోటలో జీవించుటకు అధికారమును దేవుడు ఇచ్చాడు. ఆరోదిగా మీరు చూస్తే తినడానికి కావాల్సి ఉన్నదంతయు తోటలో దేవుడు సమకూర్చాడు. ఏడోది, వారికి మీరు పని చేయాలి, మీరు వ్యవసాయం చేయాలి, దున్నాలి, విత్తనాలు విత్తాలి, ఇలాగ మీరు పని చేస్తూ తోటలో ఉండాలని పనిని గానిచ్చాడు. సోమరులుగా పెట్టలేదు, పనిని ఇచ్చాడు. తరువాత మనిషి పాపం చేశాడు. కొందరు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, మనందరికీ తెలుసు. ఆ పండు తినుట వలన మనిషికి మంచి జ్ఞానం వచ్చింది కదా. ఈరోజు చూస్తున్నాం కదా, సమస్తము జ్ఞానమే. ఈ మైక్ కానీ జ్ఞానముతో చేయబడింది, మొబైల్స్ కానీ, టెక్నాలజీ, వాహనాలు అన్ని జ్ఞానముతో చేయబడింది. చూడండి, ఒక పండు తింటే ఎంత జ్ఞానం వచ్చిందబ్బా మనిషికి. అయితే దేవుడు ఏమన్నాడు? అది మంచిదన్నాడా, పాపం అన్నాడా? అయితే మనిషికి ఏది కావాల్సినది? పాపమే కావాలి. మంచు చెడులు కలిగి ఉండుట ఇష్టమంట. మనిషినిలో కేవలం మంచితనమే ఉండదు, చెడుగాను ఉంటుంది. యేసు ప్రభును నమ్ముట ద్వారాగా, ఆయన రక్తముతో కడగబడుట ద్వారాగా చెడుని మనం ఏం చేస్తున్నాము? ప్రెస్ చేస్తున్నాం, లాక్ చేస్తున్నాం. చెడు జరగనివ్వకుండా మనము స్టాప్ చేస్తున్నాం. ఒక్కసారి నువ్వు కంట్రోల్ తీసేసేవనుకో, నీలో నుండి పాపము బయటికి వస్తుంది మరలా. యేసు ప్రభు రక్తముతో కడగబడ్డాము కాబట్టి సాతానుకు కోపము. ఆహా, ఒరే, నా పాపమును కట్టేశారా, నా పాపమును బంధించారా, నా పాపమును ఉపయోగించకుండా అక్కడ చెత్త కుండీలో వేసి పెట్టారా అని వాడు తట్టుకోలేని కోపం వస్తుందో వానికి. అయితే వాడు తట్టుకోలేని కోపము దేని వలన అంటే మనము మంచి చేస్తున్నాము కాబట్టి. యేసు ప్రభు వలన కలిగిన మంచిది మనం చేస్తున్నాము. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అన్నాడు, నా యొద్దకు వచ్చి మీరు ఏం చేయమన్నాడు? నేర్చుకోమన్నాడు. మళ్ళీ మనుషుని దగ్గర జ్ఞానం ఉంటే ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలి? వాడు పండు తిన్నాడు, జ్ఞానమును సంపాదించుకున్నాడు. కయ్యోనులో ఆ జ్ఞానం ఎక్కువైంది. ఆ జ్ఞానముతో వాడు పట్టణాలను కట్టాడు. జ్ఞానముతో వాడు ఎన్నెన్నో ఊర్లను కట్టాడు, గృహాలను కట్టాడు. అలాగా మనిషి వరిదిల్లుతూ నేటికి వచ్చేసరికి ఒక న్యూ టెక్నాలజీ. ఇదే ఒక 200 సంవత్సరాలు దాటిపోతే అసలు ఇంకా ఆ టెక్నాలజీ ఎలాగుంటుందో మనకు తెలియదు. మనిషి జ్ఞానము తక్కువ కావటం లేదు, మనిషి జ్ఞానము ఎక్కుతూనే ఉంది. అయితే ఈరోజు మనుషులమైన మనము, యేసు ప్రభు యందు నమ్మకం ఉంచిన మనం దేని మీద డిపెండ్ అవుతున్నాం? మనుషుని వలన కలిగించిన జ్ఞానం మీద డిపెండ్ అవుతున్నామా, లేదా దేవుడు ఇచ్చిన జ్ఞానం మీద డిపెండ్ అవుతున్నామా? చాలామంది అడుగుతారు, మంచిదే కదా జ్ఞానం వచ్చింది పండు తినుట ద్వారా, పాపంగా అని తెచ్చుకున్నాడులే కానీ అయితే జ్ఞానం వచ్చుట వలన ఎంతో డెవలప్మెంట్ జరిగింది. అయితే ఒకటి పరిశీలించుకుంటే, వాడు పండు తినకుండగిన ఉండింటే బహుశా వాడు మరణం వచ్చేది కాదేమో, అసలు నువ్వు చనిపోయేవాడివే కాదు. చెప్పండి ఆమెన్.
నీకు రోగం వచ్చేదే కాదు. ఈరోజు రోగాలు ఎన్నో బాధపడుతున్నాం కదా. 45-50 దాటితే అనేకమైన రోగాలు వచ్చి మాత్రలు మింగే పరిస్థితి వచ్చింది. అదే నువ్వు పండు తినకుండా గిన ఉండింటే అసలు రోగం అనేదే వచ్చేది కాదు ఈ భూమి మీదకి. థ్యాంక్ యూ. మనుషుడు ఏం ఆలోచిస్తున్నాడు? జ్ఞానం వచ్చింది కదా, జ్ఞానం వచ్చింది. ఏం సంపాదించుకున్నావు? మరణం సంపాదించుకున్నావు. ఏం తెచ్చుకున్నావు? రోగం తెచ్చుకున్నావు. ఏం తెచ్చుకున్నావు? గలిబిలి తెచ్చుకున్నావు. ఏం తెచ్చుకున్నాం? అసమాధానత తెచ్చుకున్నావు. ఏం తెచ్చుకున్నావు? గొడవలు తెచ్చుకున్నావు. ఏం తెచ్చుకున్నావు? ఆస్తులు తెచ్చుకున్నావు. ఐశ్వర్యం తెచ్చుకున్నావు. అన్నీ తెచ్చుకున్నావు. దానితో పాటు నీకేమొచ్చింది బోనస్లో? మరణము. మరి తోటలో పని చేయమని చెప్పినప్పుడు ఆదాముకు జ్ఞానము లేదా? జ్ఞానం లేదా? ఉంది. ఇట్ ఈస్ ద స్పెషల్ నాలెడ్జ్ గివెన్ బై గాడ్. ఆదాముకు ఏ జ్ఞానం ఇచ్చాడో తోటలో, అది ప్రత్యేకమైన మనుషునికి ఇవ్వబడిన జ్ఞానమును దేవుడిచ్చాడు. అక్కడ నీకు ప్రాణం ఇచ్చాడు, తన రూపం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, నేర్పించాడు. రెండోదిగా ఏమిచ్చాడు? అన్నీ ఇచ్చినప్పుడు జ్ఞానం ఇవ్వకుండా ఉంటాడా? చెప్పండి. జ్ఞానంగానే ఇచ్చాడు కదా. మళ్ళీ జ్ఞానం ఇచ్చినప్పుడు మరలాను పండు తిని అతి జ్ఞానమును కొనుక్కోవడం అవసరమా? ఇది ఏ జ్ఞానం? ఇది చెట్టులో సమకూర్చబడిన జ్ఞానము. దేవుడు ఒక చెట్టుని చేసి అక్కడ మంచి చెడులు ఎరిగే ఆ పండుని, ఆ చెట్టుని అక్కడ పెట్టాడు. దానిలో ఏం పెట్టాడు అంటే మంచి చెడులు ఎరిగే జ్ఞానాన్ని పెట్టాడు. అది మనిషి కొరకు సంబంధమైంది అనేది కానీ రాయబడలేదు. అది మంచి చెడులు ఎరిగే జ్ఞానం. ఎవరికి మళ్ళీ ఆ జ్ఞానము? దేవుడు తోటలో పరిచయమని, తోటలో ఇలాగ ఉండాలి నాయన అని అన్ని జ్ఞానంగా చెప్పినప్పుడు మరలా ఈ ఎక్స్ట్రా జ్ఞానము ఎవరి కొరకు దేవుడు పెట్టాడు? ఇది ప్రశ్న. మీకు ఏమైనా తెలిస్తే నాకు నెక్స్ట్ వారం చెప్పండి, ట్వీట్ చేయండి. మీరు నేర్చుకొని తెలుసుకొని మీ ఒపీనియన్స్ నాకు ఇవ్వండి. ఓకే, మీ సలహాలు కానీ మనం తెలుసుకుందాం. ఏమిటి, ఎవరి కొరకు ఆ జ్ఞానము? మరణానికి సంబంధించిన పండు అనుకుంటా. అంటే వాడు తిన్నా కానీ 4 రోజులు సంతోషంగా మంచి చెడులు ఎరిగి లైఫ్ ఎంజాయ్ చేసుకొని లాస్ట్కి ఎక్కడికి పోతాడు? వాడు మరణానికి వెళ్ళిపోతాడు. అందుకే అది చేయబడింది అనుకుందాం. మనిషి ఏ జ్ఞానము కావాలని కోరుకుంటున్నాడు? ఆ పండులో నుండి వచ్చిన జ్ఞానము కోరుకుంటున్నాడు కానీ యేసయ్య నుండి వచ్చిన జ్ఞానాన్ని కోరుకుంటున్నాడా? టుడే ద టెక్నాలజీ ఇస్ దేర్. ఈరోజు లోకంలో అంత టెక్నాలజీ ఉంది. మనమందరం మన జీవితాన్ని దేని మీద ఆధారపడ్డామంటే టెక్నాలజీని చూసి నా లైఫ్ను చేంజ్ చేసుకోవాలి, టెక్నాలజీని చూసి నేను అలాగ బ్రతకాలి, టెక్నాలజీని చూసి నేను ఆ రకంగా జీవించాలి, టెక్నాలజీ ప్రకారం ఈ లోకం ఎలాగ ఉందో అలాగ నేను ఉండాలి, అలాగ నేను బ్రతకాలని ప్రతి ఒక్కరూ ఊహించుకుంటున్నారు. ఇలాగ అలంకరించబడాలని అదే మన లైఫ్ అని కోరుకొని ప్రార్థనగా చేస్తాం మనం కొన్నిసార్లు దేవునికి. దేవా నేను ఇలాగ అనుకుంటున్నానని. ఎంత తప్పు కదా. ఏ జ్ఞానమైతే ఆదాముకు ప్రారంభములో యేసు ప్రభు దేవుడు ఇచ్చాడో అది మనుషుడు ఏం చేసుకున్నాడు? భ్రష్టత్వముగా మార్చుకున్నాడు. ఆ జ్ఞానమును మరలా సరి చేయడానికి, లోకములో ఉన్న జ్ఞానం మీద నువ్వు ఆధారపడి ఉండొద్దు నైనా అని చెప్పడానికి మరలా దేవుడు యేసు ప్రభు లోకానికి దిగి రావాల్సి వచ్చింది. అందుకే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుడిని లోకానికి ఇచ్చాడు. మొదటి అంటే యోహాను సువార్త 3:16లో తన ఏకైక కుమారుడును, అద్వితీయ కుమారుడు, ప్రియమైన కుమారుడిని లోకము కొరకు ఇచ్చాడు.